హాయ్ హాయ్ అండి. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఒక 2 నెలల్లో ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ. ఎందుకని వైఎస్ఆర్సీపీ అనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో వచ్చేసరికి చీటింగ్ ఏం లేదు. ఓకే, ఇప్పుడు కోవిడ్ ఆయన 5 years వర్క్ చేశాడు. 5 yearsలో దాదాపు 2 years వచ్చేసరికి కోవిడ్కి వాటికి కానీ అయిపోయింది. మిగతా 3 yearsలో కూడా బాగానే ఉంది. అంటే బాగానే ఉందంటే ఇన్ ది సెన్స్ కొద్దిగా ఎంప్లాయ్మెంట్ రావాలి. అది స్టేటు కొత్తగా ఏర్పడింది. సో ఇది ఇప్పుడు హైదరాబాద్ అంటే మనకి కొద్దిగా స్ట్రక్చర్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. సో ప్రతిదానికి ఉన్న పెద్ద కంపెనీలు వచ్చి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 5-star హోటల్స్ ఉన్నాయి కాబట్టి స్టార్ట్ అవుతుంది, ఈజీగా వస్తే ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇది ఎస్టాబ్లిష్. సో మనకి ఏపీలో రావాలంటే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే అది ఎస్టాబ్లిష్డ్ అంతా లేదు. సో డెవలప్ అవుతుంది, నెమ్మదిగా డెవలప్. మరి ఒకటే రాజధాని కాదు కానీ మరి 3 రాజధానులు ఎందుకు అంటారు? అట్లా అని కాదు. ఇప్పుడు ఎట్లా ఉంటే వన్స్ అప్ అనే డే అంటే ఒకప్పుడు మన క్యాపిటల్ హైదరాబాద్ అని డిసైడ్ ఎవరు చేశారు? బ్రిటిష్ టైంలో డిసైడ్ అయ్యింది. ఇప్పుడు ఏదైనా కానీ వన్స్ అప్ అనే డే బిఫోర్ 1947 హైదరాబాద్ కానీ బొంబాయి కానీ అట్లాగా వాళ్ళు డిసైడ్ చేశారు. ఇప్పుడు లేటెస్ట్గా ఫామ్ అయింది హైదరాబాద్, మన ఆంధ్ర అనేది ఇప్పుడు లేటెస్ట్ డెవలప్ అయింది. ఇప్పుడు మన ఇంట్లోనే ఒక అన్నదమ్ములు 3 ఉన్నారు. పెద్దోడికి 100 కోట్లు ఇచ్చి చిన్నోడికి 1 కోటి, ఇంకో చిన్నోడికి 1 కోటి ఇస్తంటే ఎవరు ఒప్పుకోరు. సో అందరూ 3 డెవలప్ కావాలి. అందరూ ఇప్పుడు అట్లా ఉంది యాక్చువల్గా, అంతే కదా. 3 అన్నదమ్ములు అనుకుంటే 3కి సమాన వాటా కావాలని కోరుకుంటారు. ఇప్పుడు అమరావతి ఒకటి డెవలప్ అయితే మరి వాటాపోట్ వైజాగ్, వాటాపోట్ అనంతపూర్, వాటాపోట్ నెల్లూరు. దేశానికి ఒకటే రాజధాని ఉన్నప్పుడు మరి రాష్ట్రానికి 3 రాజధానులు ఎందుకు? అదే నేను అనేది, దేశానికి రాజధాని వన్స్ అప్ అనేది బిఫోర్ 1947 డిసైడ్ అయిపోయారు. ఢిల్లీ అనుకోండి, అది ఎప్పుడు డిసైడ్ అయిందంటే రాజధాని అని. అప్పుడు ఏమి జనాల్లో వ్యత్యాసాలు ఏం లేవు, కానీ ఇప్పుడు అందరూ డెవలప్ అయ్యారు. సో ఏంటంటే కంపల్సరీగా అందరూ డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు జగన్ గారు ఒకవైపు ఉన్నారు, రిమైనింగ్ పార్టీస్ అని ఒకవైపు అయ్యారు కదా, దాని గురించి ఏమంటారండి? ఇప్పుడు నేనేదో ఒక జగన్కి ఫేవర్ అని కాదు, ఒకటి వాస్తవం ఆలోచిస్తాను. ఏమైందంటే ఇప్పుడు అంటే నేనైతే నిజం చెప్తున్నాను, అది నమ్మచ్చు నమ్మకపోవచ్చు, అది వేరే విషయం. ఇప్పుడు జగన్ గారు వచ్చినా తప్పదు, డబ్బులు తీసుకుంటారో లేదో మనకి తెలియదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన డబ్బులు తీసుకుంటారు లేదు, పవన్ గారు వచ్చిన డబ్బులు తీసుకుంటారు లేదు, ఎవరైనా డబ్బులు తీసుకోవాల్సిందే. కాకపోతే ఆ డబ్బుల్లో పేదవాళ్ళకి ఎంత వచ్చింది అనేది కాన్సెప్ట్ అర్థమైందా? పేదవాళ్ళకి ఎంత వచ్చిందని కాన్సెప్ట్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నాకు పెద్ద ఏదో సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తే నేను వర్క్ చేయాలనుకుంటా, డెవలప్ అవుతుంది. కానీ ఇప్పటికిప్పుడు రావడం అనేది నెమ్మదిగా అవుతుంది. ఇప్పుడు మెడికల్ కాలేజ్ కొత్తగా పెట్టాడు, కొద్దిగా పేదవాళ్ళు కూడా మంచి స్కూల్ ఎడ్యుకేషన్ బాగుంటుంది. అట్లా సాఫ్ట్వేర్ డెవలప్ అవుతుంది, నెమ్మదిగా టైం పడుతుంది. వైసీపీ ప్రభుత్వం రాగానే ఐటీ పరంగా అతలాకుతలం అయిపోయింది, ఐటీ పరంగా జాబ్స్ అనేది. నేను ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది ఆల్రెడీ. ఇక్కడ ఏదైనా ఫారెన్ డెలిగేట్స్ రావాలని ఇక్కడ 5-star హోటల్స్ ఉన్నాయి. మరి ఆంధ్రాలో 5-star హోటల్స్ ఉన్నాయా చెప్పండి? లేవు. అది నెమ్మది టైం పడుతుంది, ఎందుకంటే 5 yearsలో వచ్చేసరికి 3 years వచ్చేసరికి అరౌండ్ అతను మిగిలింది. 2 years కోవిడ్లోనే అయిపోయింది. ఇంకా 3 yearsలోనే మంచి బాగా డెవలప్మెంట్ ఇన్ ది సెన్స్ కొద్దిగా రోడ్స్ అనేది డెవలప్ చేశారు. ఇప్పుడే మా ఊరు వైపు కొద్దిగా ఫ్లైఓవర్స్ పడుతున్నాయి. ఎన్టీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడే విజయవాడ నుంచి గుడివాడ రోడ్డు అసలు ఏం లేదు. మరి అప్పుడు దాని గురించి మాట్లాడాల. మరి ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత అది బాగోలేదు ఇది బాగలేదు అంటే మరి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్లు బాగున్నాయా? ఆ రోజులకి ఈ రోజులకి తేడా ఉంది కదన్నా. అప్పుడు పావులాలు ఉన్నాయి, ఇప్పుడు పావులాలు ఆడున్నాయి. మరి అదే నేను అనేది, అప్పుడు రోడ్లు పడలేదు ఇప్పుడు రోడ్లు పడ్డది. ఇప్పుడు రోడ్లు పడ్డాను ఓకే, మరి అప్పుడు రోడ్లు పడ్డాయా చెప్పండి? అది నేను అనేది. అంటే గుడివాడ కొడాలి నాని కూడా ఆయన భాష చాలా గలీజ్గా ఉంటుంది, మాట్లాడే గలీజ్ బాగాలేదంటే గలీజ్గా ఉంటుంది అంటే ఒకటండి, ఆయన నిజం మాట్లాడతాడు, నోట్లోంచి వచ్చేస్తున్నాయి మాటలు. గలీజ్ పోతుంది అంటే వెదవని అదవా అంటారు అంటే మరి ఏం చేస్తాం, ఆయన నోట్లోంచి కింద నుంచి వచ్చేస్తాం. ఒక రౌడీ లాగా మాట్లాడతాడు. రౌడీ అంటే జనాలు పెట్టారు అట్లా పేరు పెట్టుకొని ఉండదు, కానీ వాస్తవం చేస్తున్నాడు కదా, తప్పేముంది. అంటే బాగా అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడిని అలా వ్యక్తిగత దూషణలు చేయడం ఎవరు? ఇప్పుడు అనుభవం ఉంటే ఏంటి, అనుభవం లేకపోతే నాకు కావాల్సింది ప్రజలు ట్యాక్స్ తీసుకుంటున్నారు. ఆ ట్యాక్స్ తీసుకుని ఎవరు డెవలప్ అవుతున్నారు? వాళ్ళ ఎవరు డెవలప్ అవుతున్నారు? ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఓకే డెవలప్మెంట్, ఆ డెవలప్ ఎవరు బాగుపడుతున్నారు? ట్యాక్స్ కట్టారు ఓకే, ఏపీ ప్రజలు ట్యాక్స్ కట్టారు, కానీ ఆ ట్యాక్స్ ద్వారా ఎవరు డెవలప్ అయ్యారు? వాళ్ళ సామాజిక వర్గం డెవలప్ అయిందా? ఎవరు డెవలప్ అయ్యారు అనేది ప్లీజ్ బి నోట్ డౌన్ పాయింట్. ఓకే, గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని గారు తెచ్చిన అభివృద్ధి కానీ ఇంకా ఆయన తెచ్చిన 2-3 ఏదైనా చెప్పరా? ఈ మధ్యన ఫ్లైఓవర్ పడింది, గుడివాడ విజయవాడ రోడ్ అయితే డెవలప్ అయింది. అంటే అఫ్కోర్స్ ఆ ఎన్టీఆర్
సీఎం ఉన్నప్పుడే ఆ విజయవాడ గుడివాడ రోడ్డు బాగుపడలా, మరి ఇప్పుడైతే డెవలప్ అయింది, ఒక రకంగా వేశారు. అంటే రాజధాని ఫైల్స్ లో కూడా కొడాలి నానిని క్యాసినో కింగ్ అని మెన్షన్ అదే చేశారు. నేను చెప్పేది బాస్, అదే నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో ఏంటంటే వాళ్ళ కమ్యూనిటీ డెవలప్ అయింది. అంతేందుకు ఇప్పుడు గుడివాడలో కొన్ని కాలేజెస్ ఉన్నాయి, కొన్ని ఏరియాస్ ఉన్నాయి. ఆ ఏరియాలో ల్యాండ్ ఎవరు అమ్ముతారంటే ఏంటంటే మేము మా సామాజిక వర్గానికే అమ్ముతామని ప్రకటిస్తారు. ఆ సంగతి తెలుసా మీకు? మీరు విజయవాడ రండి, కొన్ని ఏరియాల్లో కొన్ని ఇల్లు మా సామాజిక వర్గం వారికి ఇస్తామంటారు. తెలుసా ఆ సంగతి మీకు? మరి అంత పైన అమ్మవారు కిందకి అమ్మవారు చెప్పండి. క్యాస్ట్ ఫీలింగ్ అని కాదు, విజయవాడ మొత్తం అంతే చూసుకోండి. వాళ్ళు బియాండ్ ది గాడ్ లా ఫీల్ అవుతారు, జనాలకి నచ్చట్లేదు ఆ విషయం. ఇక అందుకని రాజధాని ఎట్లా ఉంటుంది అందరికి. ఇప్పుడు అమరావతి రాజధానిలో 99% అందరూ వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు. ఆ సంగతి తెలుసా మీకు? మరి అంటే డెవలప్ అయింది అంటే ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ అయింది. ఇక్కడ ఏ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ చెప్పండి, ఇక్కడ క్యాస్ట్ అసలు లేదు. క్యాస్ట్ ఉందా హైదరాబాద్? మరి అమరావతిలో మీకు ఎక్కడ ఏ ల్యాండ్ అంటే జగన్ కూడా రెడ్డి క్యాస్ట్ ని ఏమండి, క్యాస్ట్ ఫీలింగ్ అనేది మీకు ఉండదు, నాకు ఉండదు, ఎవరికి ఉండదు, దానికి ఒక లిమిట్ ఉంటుంది. కానీ మీ చంద్రబాబు నాయుడు టైంలో ఉన్నప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది ఆలోచించుకో. అది అంటే క్యాస్ట్ ఫీలింగ్ అనేది మీకు ఉంటుంది, నాకు ఎవరికైనా ఉంటుంది, కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటిపోయింది చంద్రబాబు నాయుడు టైంలో. వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకి ఎక్కువ డెవలప్మెంట్ చేస్తున్నారు చూసుకోండి. వైసీపీ ప్రభుత్వంలో పథకాలు కూడా ఓన్లీ వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకి, లేకపోతే వాళ్ళ వైసీపీ కార్యకర్తలకే ఇస్తున్నారని లేదు. నేను 100% చెప్తున్నా, అదేం లేదు. ఈవెన్ నేనైతే ఫేస్ చేశాను. అంతెందుకు ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది, మా ఆవిడ హాస్పిటల్లో జాయిన్ అయింది, బయట అయితే 1,80,000 అయ్యేది, నేను బెనిఫిట్ పొందాను. అంతెందుకు ఒకప్పుడు నాకు రేషన్ కార్డు కావాలంటే నేను ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అట్లా ఒక 15 రోజులు లంచాలు తీసుకుని తిరగాల్సి వచ్చాను. మరి ఇప్పుడు అట్లా కాదు, ఇక విఆర్ఓ ఫోన్ చేస్తుంటే చక్కగా ఫోన్ చేసి పడుతుంది. లంచాలు ఎవరు తీసుకుంటారు? ఎవరు లంచాలు తీసుకోవట్లా. అంతేందుకు ఒకప్పుడు నేను ఏదైనా ల్యాండ్ కొన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే ఒక 30 లక్షలు పెట్టి కొనుక్కున్నా అనుకోండి, ఎంత పర్సెంటేజ్ ఇవ్వాల్సిందే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో. అది నేను అన్న పని మీరు అన్ని చాటుకి వెళ్ళి అబ్జర్వ్ చేసుకోండి, కంపల్సరీ ఇవ్వాల్సింది. మరి ఇప్పుడు అట్లాగే ఆ రిజిస్ట్రేషన్ అది ఇప్పుడు వాలంటీర్స్ దగ్గర వాలంటీర్స్ ఏవో ఉంది కదా, వాళ్ళ దగ్గర వాళ్ళ చేతిలోకి వెళ్ళింది. ఇప్పుడు ఆ లంచాలు కుదురుతా, లంచాలు లేదు, లంచాలకి చావు లేదు. ఇప్పుడు అంతేందుకు ఇప్పుడు మన ఇక్కడే మన తెలంగాణలోనే ముసలి వాళ్ళకి ఓటు ఇది రావాలి, పెన్షన్ రావాలి, మరి వెళ్తున్నారు. కాళ్ళు ఏదో విధంగా కింద మీద పడి ఈ మధ్యన మీరు చూసారు నుంచోలేక ఆమె ఎవరో చనిపోయినారు ముసలి ఆవిడ. మరి ఇప్పుడు అది అక్కడ అట్లా లేదు ఆంధ్రాలో సిచ్యువేషన్.